మక్కువ పెంచే విధంగా ఉంటుంది. ఇక వీరి చిన్నమ్మాయి యామిని కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్థానీ మ్యూజిక్లో డిప్లొమా పూర్తి చేసి చిన్నతనం నుండే కీబోర్డుపై ఎన్నో కార్యక్రమాలలో సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. అంతేకాకుండా సైకాలజీలో పీజీ పూర్తి చేసి ప్రస్తుతం కన్సల్టెంట్ మ్యూజిక్ థెరపిస్ట్గా ఓమ్నీ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. తన తండ్రి గారిని అనుసరిస్తూ మ్యూజిక్ కంపోజిషన్ కూడా చేస్తున్నారు. శ్రీరామ నవరాత్రులు సందర్భంగా రిలీజ్ చేసిన దర్శనమే నాకిడ రావా శ్రీరామ పాట వీరి చిన్నమ్మాయి యామిని మ్యూజిక్ కంపోజ్ చేయగా వారి పెద్దమ్మాయి నందిని గాత్రం అందించారు. ఈ పాట స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ వంటి అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది. పిట్ట కొంచెం కూతగనం అనే మాటకి వీరిద్దరూ కూడా ఉదాహరణలు. ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ మేము ఎన్నో సాంగ్స్ నేర్చుకోగలిగాము. ఏంటషు, నాకు రేపు బిర్యానీ చేసి పెడతావా? తప్పకుండా చేసి పెడతానులే. మరి తర్వాత ఈవినింగ్ ఫన్. ఓ ఐ టోటలీ ఫర్గాట్. నా హాలిడే హోంవర్క్లో ఒక ప్రాజెక్ట్ పెండింగ్గా ఉందమ్మా. అది చాలా కష్టంగా ఉంది. నా వల్లే అవ్వదు. నాకు నీ హెల్ప్ కావాలి. అయ్యో డోంట్ వరీ నాన్న, నేను ఉన్నాను కదా. నేను ఎప్పుడు అడుగుతుంటా కదమ్మా, నీకు ఏమీ అనిపించదా? అంటే నీకు కూడా ఏమైనా డ్రీమ్స్, ప్యాషన్ లాగా ఉంటాయి కదా. కానీ మీరొక్కసారి వచ్చాక మీరే మా ప్రపంచం అయిపోతారు నాన్న. లవ్ యూ అమ్మ. నిజంగా అమ్మలు చాలా సాక్రిఫైజెస్ చేస్తారు కదా, కానీ మీ కళలని గుర్తించడానికి, అలాగే అప్పుడప్పుడు మా పైన చూపించే ప్రేమని మీ మీద మీరు చూపించుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పే ఒక పాటతో మీ ముందుకి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్లో మేము రకరకాల పాటలు నేర్చుకుంటుంటాం. ఈసారి మదర్స్ డే సందర్భంగా మేము ఒక హిందీ పాట నేర్చుకున్నాము. ఆ పాట పేరు ఏందో తెలుసా? మమ్మా సాంగ్. ఈ సాంగ్కి మ్యూజిక్ ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు అనిపించిన ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. మొట్టమొదటిగా ఈ సంస్థ సాయి శృతి మ్యూజికల్ అకాడమీ, ఈ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఈ 4 స్తంభాలు చాలా గొప్పవి. వాళ్ళకి మనందరం ఒకసారి వాళ్ళ పర్సివరెన్స్కి, వాళ్ళ పట్టుదలకి, వాళ్ళకు సంగీతం పట్ల, కళల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తానండి. నేను డైరెక్ట్గా వీళ్ళ శిష్యుడిని కాదు, కానీ ఏకైనా శిష్యుడిని. మా కొలీగ్స్ చాలామంది అక్కడ నేర్చుకుంటున్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా జలసీగా అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక పాడిన పాట సందర్భంలో నాకు అనిపించిన ఇన్స్పిరేషన్ ఏంటంటే, నీ ప్యాషన్ ఏంటో తెలుసుకో అమ్మ అన్నారు కదా. నా కూతురు నాన్న నీ ప్యాషన్ కూడా తెలుసుకో అని అన్నట్టు అనిపించింది. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ గివ్ మీ ఆపర్చునిటీ టు జాయిన్ యువర్ అకాడమీ టుమారో. పిల్లలు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ 4-5 పర్ఫార్మెన్సెస్ సాలిడ్గా అనిపించాయి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. భక్తిభావం అయితే ప్రార్థన ప్రతి ఒక్కళ్ళలో కూడా తొందిసలాడింది. ఉన్న వాళ్ళందరూ కూడా గోవింద అనేసారు. చాలా హాయిగా అనిపించింది. ఈ చిన్నపిల్లలు వస్తుంటేనైతే హృదయం మొత్తం కూడా తగ్గించేశారు. ఆత్మత నిండిపోయింది. ఒక్కొక్కరు పిల్లలు ఎట్లా ఉన్నారంటే, ఈ మైక్ అంత సైజు ఉన్నారు, వాళ్ళ చేతిలో మైక్, వాయిస్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇందాక ఎవరో చెప్పారు, పిట్ట కొంచెం కూత ఘనం. ఇక్కడ ఉన్న పిట్టలన్నిటికీ కూత ఘనంగానే ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఈ పుష్పాలన్నీ కూడా చక్కగా వెలుస్తున్నాయి. ఈ తోట చాలా అందమైంది. రకరకాల రంగులతో, రకరకాల సువాసనలతో వెదజల్లుతున్నటువంటి ఈ తోటలో ఉన్న పుష్పాలు ఇలా పుష్పించడానికి
అంత ఈజీ విషయం కాదు. ఆ పుష్పించడం వెనుక ఈ నలుగురి అధికార కృషి ఉంది. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళామయ సేవలో మరింత ధరిస్తూ ఎక్కువ మందిని ఇందులోకి తీసుకొస్తారని, ఇంకొక మందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ దీంట్లో అవకాశం ఇస్తారని వారిని కోరుకుంటూ, వారికి నిజంగా చక్కటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని, మనందరం కూడా వారికి ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడూ కంటిన్యూ అయ్యేటట్టుగా చూడాలని. ఏ చెట్టు కొమ్మైనా కూడా కొంత పండ్లు ఎక్కువైన తర్వాత కొంచెం కిందికి వాళ్తుందట, ఆ పండు కోసుకున్న తర్వాత మళ్ళీ చెట్టు కొమ్మ మళ్ళీ పైకి వెళ్తుందట, ఆ తర్వాత మళ్ళీ కొంత చిగురిస్తుందట. కాలాలన్నీ మారుతున్నట్టుగానే మనం కూడా ఈ సంస్థ చక్కగా నడవాలని ఆశిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తరతరాల భావజాలాన్ని తాకినవి ఆ పాటలు రాసిన వారు ప్రతి అక్షరం మాధుర్యంగా మలచగలిగిన అసామాన్య గేయ రచయిత మధురమే సుధా గారు. సినిమాకు గాను వెన్నెలకంటి గారే రచించారు. వెన్నెలకంటి గారు కేవలం పాటలకే కాదు, అనేక డబ్బింగ్ చిత్రాలకు సంభాషణలు అందిస్తూ అన్నీ ఒక విభిన్న శైలిలో ఉంటాయి. పాటలు మాత్రమే కాదు, మూడు ముక్కల్లో చెప్పాలంటే సాహసం శ్వాసగా సాగిపో కిరా అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు పెరిగి పెద్దవుతూ వాళ్ళ టాలెంట్ని ఎక్కడో ఒక చోట స్కూల్లోనో కాలేజ్లోనో వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు పక్క వాళ్ళందరూ అబ్బాయి ఎంత బాగా పాడావు, ఎంత బాగా మాట్లాడావు, ఎంత బాగా డ్యాన్స్ చేసావు, రేపొద్దున చిత్రలా అయిపోతావు అంటారు. అలాగే బ్రహ్మాండంగా శోభానాయుడు గారిలాగా నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతావు అంటే చక్కగా కలలు కంటుంది ఆ అమ్మాయి. 18 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రొఫెషనల్గా బిజీ అయిపోతారు. ముఖ్యంగా విమెన్ పెళ్లి చేసుకోనో లేదా ఒక ఉద్యోగంలోనో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, అక్కడ సెటిల్ అవుతారు. వీళ్ళల్లో ఉన్న ఆ టాలెంట్ కానీ ఆ ఉత్సాహం కానీ అది పైకి చెప్పుకోవడానికి కానీ పర్ఫామ్ చేయడానికి కానీ చాలా 80% మందికి సాధ్యం కాదు. పెళ్లి చేసుకుని ఒక జీవితంలో స్థిరపడిపోయినా లేదా ఉద్యోగంలో ఎక్కడో ఒక చోట స్థిరపడిపోయినా, ముఖ్యంగా మన ఇండియన్ విమెన్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 10 ఏళ్ల పాటు ఒక 10 ఇయర్స్ పాటు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు. అంటే తెలియదు ఇన్ ద సెన్స్ సో ఎంగ్రాస్డ్ ఇన్ టు ద హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కానీ ఉద్యోగం కానీ పిల్లలు భర్త ఇల్లు వాకిలి ఈ సెటిలింగ్ డౌన్లో 10 ఇయర్స్ అయిపోతూ ఉంటాయి. పిల్లలకి ప్రతి క్షణం వాళ్ళ అవసరం అవుతుంది. ఇందాక వాళ్ళు చెప్పారు కదా, అమ్మ నీకంటూ ఏం లేవా అని. పిల్లలు కాస్త పెరిగి పెద్దయి కాస్త ఊహ తెలిసే టైంకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైంకి అప్పుడు ఒక విధమైన వాక్యూమ్ డెవలప్ అవుతుంది ప్రతి మహిళకి. ఎంత బిజీగా ఎంత ఆక్యుపైడ్ ఉన్న విమెన్కైనా సరే ఒక క్షణం ఆ వాక్యూమ్ వస్తుంది. నేనేంటి ఒకప్పుడు బ్రహ్మాండంగా పాడేదాన్ని, నన్ను అందరూ బ్రహ్మాండమైన గాయన అవుతుంది అనుకున్నారు అనేవారు, నన్ను ప్రోత్సహించారు. నేనేంటి ఈ రోజున బాత్రూంలో కూని రాగాలు తీసుకుంటున్నాను అన్న ఫీలింగ్ అప్పుడు మొదలవుతుంది. నేను ఎంత బాగా డాన్స్ చేసేదాన్ని మా స్కూల్లో మా స్టేజ్ మీద, ఇక్కడ నేను గిన్నెలతోనే ఫైటింగ్ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అటువంటి విమెన్కి ఏమీ తక్కువ లేదు, ఏమీ ఏజ్ మించిపోలేదు. ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ టాలెంట్, వరల్డ్ ఈజ్ దేర్, యూనివర్స్ ఈజ్ దేర్, నువ్వు స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పడమే ఆ శక్తి సంస్థ యొక్క ఉద్దేశం. ఎంతోమంది విమెన్ దాదాపు ఒక 200 మంది ఒకేసారి జాయిన్ అయ్యి వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ టాలెంట్ని నెలలో ఒకరోజు వాళ్ళు కలవడం నాకు ఇక్కడ చూసిన తర్వాత అది గుర్తొచ్చిందండి. ఐ వాంట్ టు షేర్ ఇట్. సో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయారు. ప్రతి నెల కూడా వాళ్ళకు ఒక కార్యక్రమం పొద్దున పూట అంతా ఒక ఎన్లైటన్మెంట్, అంటే మేము ట్రైనర్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మోటివేషనల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేసేవాళ్ళం. మధ్యాహ్నం అంతా వాళ్ళ టాలెంట్ని పర్ఫామ్ చేసే ఒక డయాస్ని క్రియేట్ చేసాం. ఈ రోజున ఇక్కడ ఏదో మీరు ఇమీడియట్గా ఇప్పుడు వసుధ గారు కానీ వాళ్ళు కానీ మిమ్మల్ని ఓవర్నైట్ ఏదో పెద్ద ఆస్కార్ లెవెల్లో తీర్చిదిద్దుతామని చెప్పట్లా. మీలో దాగి ఉన్న ఆ ఇన్హెరెంట్ టాలెంట్ని బయటికి తీసి జీవితం మీద కొత్త ఉత్సాహం, నేను ఇంకా పాడగలను, నేను ఇంకా పర్ఫామ్ చేయగలను. ఈ రోజున వేసవి శిక్షణ శిబిరాల్లో చేరిన పెద్దవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే వాళ్ళ స్పౌస్తో వచ్చి ఉంటారు కదా, నేను కూడా పాడుతున్నానని వాళ్ళ ముందర చెప్పుకుంటున్నారు కదా. అల్టిమేట్లీ మనం ఏదైనా పర్ఫామ్ చేస్తే మన వాళ్ళు చూడాలని కోరుకుంటాం కదా. చూసావా ఇంతకాలం నేను ఇంట్లో ఉన్నా, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇక్కడ లభించింది, బ్రహ్మాండమైన నాకు ఈ సాయి శృతి మ్యూజిక్ అకాడమీలో నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, నేను నా వాయిస్కి నేను బ్రహ్మాండంగా షైన్ చేసుకుంటున్నాను, ఐ కెన్ బికమ్ అ గుడ్ సింగర్. ఏమో హూ నోస్. ఇక్కడ వసుధ గారికి ప్రతి అకాడమీలోనూ ఇప్పుడు సంగీతం నేర్పిస్తున్నారు కదా, అందులో కీబోర్డ్ నేర్పిస్తున్నారు, గానం నేర్పిస్తున్నారు. అంతరించిపోతున్న ఒక ఇన్స్ట్రుమెంట్ నేను చెప్తే ఇది అంతరించిపోతుందా ఈ కళ అంటారు మీరు, కానీ ఇది నిజం. వైల్
వయలిన్. చాలా తక్కువ మంది దీన్ని అభ్యసిస్తున్నారు. ఎందుకు అంటే గిటార్లో ఫ్రెట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని పట్టుకొని వాయించడం ఎక్కడని అందుబాటులో మనకి ఈజీగా అర్థమైపోతుంది. కానీ వయలిన్ వాయించడం అంటే కళ్ళ గంటలు కట్టుకొని చీకట్లో నడిచేస్తున్నంత కష్టమైన పని. ఒక బౌతో ఒక స్ట్రింగ్ని ఇలా అనడానికి సరిగ్గా అనడానికి 6 months పడుతుంది కృషి. దాని తర్వాత మొదలు మీకు తెలుసు, సభాముఖంగా చెప్పుకుంటున్నాను. కానీ స్ట్రింగ్ సెక్షన్ అని వాయిస్ మొన్న ఇళయరాజా గారు సింఫనీ చేశారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఫారెన్లో ఉన్నారు. ఇండియాలో చెన్నైలో మాత్రమే స్ట్రింగ్ సెక్షన్ వాయించగల ఆర్కెస్ట్రా ఉంది. అది దాంట్లో వాయించే వయలిన్ ప్లేయర్స్ అందరూ 60 ఏళ్ళ వాళ్ళు. తదనంతరం ఇంకో జనరేషన్ లేదు. ఇది నాకు తలుచుకుంటే చాలా భయం వేసింది, బాధ వేసిందండి. సో మీరు కుదిరితే నెక్స్ట్ అంశంగా అందరికీ వయలిన్ నేర్పించడానికి ప్రయత్నిస్తే, లేదా అవుట్ సైడ్లో ఎవరు వస్తే వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తే, ఒక స్ట్రింగ్ సెక్షన్ హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళింది అనుకోండి, అంతకు మించిన ఒక విషయం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది సభాపూర్వకంగా మీకు మనవి అంతే. అండ్ మేడం అంతకు అన్నట్టు ఈ వయసులో ఇక్కడ ఇది అని ఆగిపోకుండా లర్నింగ్, నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటుంది. నేర్చుకోవడంలో 3 విషయాలు ఉన్నాయండి: లర్నింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్. మనం నేర్చుకోవడం అనేది సంగీతం నేర్చుకుంటాం, అది నేర్చుకోవడం అవుతుంది. అన్లర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పటిదాకా మన సొసైటీ మీ మీద మీరు ఇంతే, మీ పనులు ఇవే, ఇంతకు మించి మీరు చేయడానికి ఏం లేదు మనం అక్కడ ఆపేస్తుంది కదా, ఆ పార్టీని ముందు అన్లర్న్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ ఒక కొత్త స్లేట్ మీద రాస్తున్నట్టు, పలక మీద రాస్తున్నట్టు రీలర్న్ చేయాలి. సో ఈ 3 కలిస్తేనే పరిపూర్ణంగా ఒక విషయం నేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఏజ్కి సంబంధం లేకుండా, మీ వయసుతో సంబంధం లేకుండా ఈ పని చేస్తున్నారు, ఇంకా చేయాలి, మిగతా వాళ్ళని చేత చేయించండి. అప్పుడు సమిష్టిగా కలిసి ఒక సంగీత సాహిత్య సభలు అంతే పాయింట్. సో అలా అందరూ సంగీతంలో అదే చెప్తున్నారు. ఆవిడన్నట్టు సముద్రంలో ఒక చిన్న బిందువు మన జీవితంలో మనం నేర్చుకోగలిగిన, తీసుకోగలిగిన, మన మనసులోకి దిగగలిగిన, అది మనకు ఆహ్లాదం ఇవ్వగలిగిన చాలండి. ఇంకా అంతకు మించి ఇంకేం ఒక్కర్లేదు. జన్మకి అదే సార్థకత. సో ఈ సంగీత ప్రయాణాన్ని లక్ష్మీమూర్తి గారు, వస్తు గారు, శిష్యులు అందరూ మీ బృందంతో పాటు నందిని గారు, యామిని గారు, మీకు కూడా చాలా అద్భుతంగా మీరు ఉండి చేస్తున్నారు కనిపించింది. సో అందరినీ కలిసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనేది పిల్లల్ని, పెద్దవాళ్ళని మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంతమంది వచ్చారు, ఏం చెయ్యాలి అని చెప్పి. సో యాబ్సెంట్ అవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసాం అనమాట క్లాసులో. బట్ స్టిల్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ముందుగా మనం పిల్లలకి అటెండెన్స్ ప్రైజ్ ఇద్దాము. పాపం వాళ్ళు ఓపిక నశిస్తుంది. ముందుగా వర్షిత, ధృతి, దివిత, నందిని, గట్టిగా కొట్టాలండి. అటెండెన్స్ ప్రైజ్ తీసుకోవాలంటే మామూలు కాదు. దివిత, నందిని, అనన్య, సౌమిక, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎటూ వెళ్లకుండా క్లాసులు అటెండ్ అయ్యారు. పిల్లల గొప్పతనం చాలా ఉంది. ఆగద్దండి నాకు చప్పట్లు, కంటిన్యూస్గా మీ చేతులు నొప్పి పుట్టాలి. సౌమిక, విరాట్ రామ్, అభిజ్ఞ, తర్వాత వస్తున్న అమ్మాయి వోకల్ అండ్ కీబోర్డ్ రెండింటిలో జాయిన్ అయిందండి. అండ్ రెండింటిలో 100% అటెండెన్స్. అమ్మో, ఈ అమ్మాయిని చూస్తే నాకు చాలా జలసీగా ఉంది, తీసేసుకుంటుంది రెండింటికి కలిపి. వెళ్ళినానా శ్రీత, వెళ్ళినానా శ్రీత. లోహిత్ అండ్ షణ్ముఖ, విధాత్రి, నిత్యశ్రీ. వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారండి. ఓన్లీ ప్రోగ్రామ్ కోసం వచ్చారు ఈరోజు. మోక్షిత, శ్రీదిత్య, శ్రేయాన్.
సాయి అన్వి, ఖుషిత. ఆరుషి, అభిషిక్త భరద్వాజ, మేము వీళ్ళకి ముద్దు పేర్లు కూడా పెట్టామన్నమాట క్లాస్లో, అందుకని ఆ ముద్దు పేర్లు వచ్చేస్తున్నాయి మాకు. అంశిక, నంది 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 నందిని మ్యామ్ అని మాకు నేర్పించింది. నంది మ్యామ్ థ్యాంక్ యూ. స్టార్టింగ్ చేసింది. థ్యాంక్ యూ పేరెంట్స్. అలా కూడా నేను చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఆంటీ అంకుల్ మీకు ఇద్దరికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. శ్రీ సాయి శృతి మ్యూజిక్ అకాడమీ, నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను శిల్పారామంలో జరిగినప్పుడు. ఎంతో అద్భుతంగా ఇదొక కుటుంబంలాగా కలిసిమెలిసి అందరు చేసుకున్న కార్యక్రమం ఇది. చిన్న క్రౌడా పెద్ద క్రౌడా ఏది కాదు. కొన్ని చోట్ల మర్యాద, సభ, వేదిక కనిపించదు, మనసు మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి మనసున్న కార్యక్రమాలు మీరు మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇద్దరు కూడా అమ్మ చాలా బాగా పాడావు, ఎన్నో ఏళ్ల తర్వాత ఆ పాట నీ నోట స్టేజ్ మీద విన్నాను, సో అందుకే థ్యాంక్స్ ఆంటీ. ఫస్ట్ మీకు మా అమ్మతో పాడించారు స్టేజ్ మీద. రాకేంద్ర మౌళి గారు ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు మా వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సాంగ్స్ అనమాట. సో అందుకని మా గాథవ స్వరంలో మేము కూడా పాడుకుంటూ విన్నాం ఆ పాట కింద నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ చాలా అద్భుతంగా మాట్లాడారు మీరు కూడా. ఖుషిత అండ్ ఓకే, వర్షిత అండ్ నందిని కమ్. ఓకే, వర్షిత అండ్ నందిని కొంచెం తొందరగా రండి నాన్న. దివిత అండ్ ధృతి, వర్షిత అండ్ నందిని ఒకళ్ళు అటు ఇక్కడ ఒకళ్ళు ఇటు కూడు. నందిని ఇక్కడ అటు సైడ్ వెళ్ళు నాన్న. గారిని కోరుతున్నాను. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్ఛల, జలధి, తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాంగే.